యాక్చువల్గా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ట్రెండింగ్ ఏంటంటే కవితను తిడతా ఉన్నారు అందరు. తండ్రిని తిడతావా, తండ్రిని వ్యతిరేకిస్తావా, తండ్రి వల్లనే కదా నువ్వు బతికింది అని అంటూ ఉన్నాను. నేనేమంటున్నా అంటే నిజానికి తండ్రి అంటే తండ్రిగా కేసీఆర్కు కవిత గల తండ్రిని తిడితే నాలుగే గడుచుకున్నప్పుడు అంటే సెంటిమెంట్కి తీసుకొస్తారు. సెంటిమెంట్ ఇక్కడ కాదు. అంటే కవిత కేసీఆర్ను ప్రశ్నిస్తున్నదంటే ఈ దేశంలో ఎంత డేంజరస్గా కేసీఆర్ పరిపాలన చేసిన అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే కుటుంబాన్ని కూడా సంయమనం చేయలేక వన్ సైడ్ పోతూ నియంత పాలన చేసినటువంటి కేసీఆర్ను ఒక మరమనిషి అన్నదంటే ఎంత కఠినమైన వ్యక్తి. ఆయన మనిషి కాదు, ఒక కూతురును ఒక కొడుకును సమానంగా చూడలేని ఒక శాతగాని మనిషి అన్నదాన్ని. ఒక అవినీతి పరుడు అన్నట్టే. పాలన చక్క చేయలేదు, ప్రాజెక్టులకు నీళ్ళు వేయలేదు. 1,40,000 కోట్లు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టి దానికి పర్మిషన్ రాకపోతే తాగునీటి పేరు పెట్టి తెచ్చారు. పైసలు ఎక్కడ అంటే ఎమర్జెన్సీ పోయి పర్మిషన్ రాకపోతే తాగునీళ్ళ పేరు చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తాగునీటి పథకం అని పెట్టి తీసుకొస్తే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు వేయలేదని చెప్పి వంగబెట్టి సపరిచింది కవిత. అంటే కూతురు అయినంత మాత్రాన నిజాన్ని మాట్లాడొద్దు అన్నటువంటి సెంటిమెంట్ని తీసుకురావద్దు. కవిత ఏం నేరం చేస్తలేదు. కేసీఆర్ చేసేది అయిపోయింది. నేనేమన్నా అంటే తండ్రి అయినా భర్త అయినా అన్న అయినా తమ్ముడైనా ఒక నాయకుడు అయినప్పుడు ఆ నాయకుడు చేసిన తప్పులను ఎదిరించేటువంటి కూతుర్లు ఎందరుంటారు అంటే కొందరే ఉంటారు. ఎందుకంటే ఇది కోట్ల మంది ప్రజల సమస్య. కేసీఆర్ శివలింగం మీద ఉన్నటువంటి తేడి లాంటి వ్యక్తి. ఆయనను కొడితే ఇక కేసీఆర్ తెలంగాణ తెచ్చినటువంటి రాష్ట్ర నాయకుడిగానే గుర్తిస్తారు అందరూ. కేసీఆర్ ప్రదాతగానే గుర్తిస్తారు. కానీ దాని తర్వాత శివలింగం మీద ఉన్న తేలు వచ్చిన వాళ్ళని గడిచి పాము ఉండి అందరిని గడిచి తప్పింది అనుకో ప్రాబ్లం అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు, కట్టె తీసుకొని కొడతారు. ఇలా ఆ పని ఎవరు చేసినా ఉల్టా జరుగుతారు అని కూతురు చేసింది కాబట్టి ఇది తట్టుకోలేని దెబ్బ. దేశవ్యాప్తంగా కవిత తిరిగి అడ్డం తిరిగినటువంటి తీరు దేశ చరిత్రలో నెంబర్ 1 ఇది. భారతదేశ చరిత్రలోనే ఒక తండ్రికి ఎదురు తిరిగినటువంటి కూతురు, తండ్రి పాలన శుద్ధ వరెస్ట్ పాలన అని చెప్పినటువంటి కూతురుగా కవిత రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు ఏం చెప్తారు, ఏం చెప్పుకుంటారు? ఆల్మోస్ట్ బీఆర్ఎస్ని చంపేసింది. మీరు తండ్రిని తిడతావా అని అంటే సెంటిమెంట్లకు పోవద్దు. ఇక్కడ ఆమె మాటలకు సమాధానం చెప్పండి దమ్ముంటే. మీరు ఏం చేసిరో చెప్పండి. నీ సక్సెస్ ప్రోగ్రామ్ ఏంది? కాళేశ్వరం ఫెయిల్, మిషన్ భగీరథ అండ్ మిషన్ కాకతీయ కూడా కమిషన్లే, నిరుద్యోగం అంతే, అవినీతి అయితే పెచ్చు వెళ్ళిపోయింది, ధరణి నాశనం అయిపోయింది. ఏం చేశారు మీరు? ఉద్యోగాలు అయితే తీయలేదు. మీ సక్సెస్ ప్రోగ్రామ్ ఏంది? కేసీఆర్ కిట్టే కదా. అంతకన్నా ఇక్కడ పెద్ద సక్సెస్ ఏం లేదు. మీరు రైతు రుణమాఫీ చేసిన వాళ్ళు గారు, లేదంటే ఉచిత బస్సు ఇచ్చిన వాళ్ళు గారు, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు గారు, అప్పులు కట్టిన వాళ్ళు గారు, అప్పులు తెచ్చిన వాళ్ళు మీరు. కాబట్టి కవిత మాటలలో కేసీఆర్కు కొంచెమన్నా ఏమన్నా సోయేస్తే మంచిదే. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడని మనము 1000 నాళ్ళ పొగడమే కానీ ఆ నాయకుల్లో ఉన్నటువంటి లోపాలను కూడా మనం సరిచూడాలి. కంపల్సరీ అడగాలి. లీడర్గా మనం యాక్సెప్ట్ చేస్తాం, ఒక ఉద్యమకారుడు యాక్సెప్ట్. కానీ ఉద్యమకారుడు అవినీతి ఏంది? ఉద్యమకారుడు కొడుకును కూతురు సమానంగా చూడకపోవడం ఏంది? ఉద్యమకారుడు అత్యాశతో దేశమంతా తిరుగుతానడం ఏంది? చేయంది చేసినట్టు చెప్పడం ఏంది? ఉద్యమకారుడు రాష్ట్రానికి అప్రకుప్ప చేయడం ఏంది అన్నటువంటి ఆలోచన ఇలా ప్రజలకు తీసుకుపోయింది. కవిత తీసుకుపోతే జ్వరం పడుతుంది. ఒకరికి మాట లేదు అందులో. కవితకి ఎదురు మాట్లాడుతూ బీఆర్ఎస్లో లేడు. ఎందుకు లేదంటే పర్సనల్గా తీసుకుంటే అందరిని ఖతం చేస్తట్టుంది. ఇలా ఇంత పెద్దగా ఎదురంటే కవిత భారతదేశ కాదు ప్రపంచ చరిత్రలో తండ్రికి ఎదురు తిరిగిన కూతురు. ఇది ఎందుకోసం? ప్రజల కోసం. ఎందుకంటే తండ్రి శాతలు అట్లున్నాయి. దోపిడీ అంతా ఒక కొడుక్కే దోషపెట్టడం వల్ల ఉల్ట తిరిగినటువంటి కూతురు ఉల్ట తిరిగితే కుప్పగూలిపోతారన్న సంగతి ఇప్పుడు అర్థం కావాలి. ఖచ్చితంగా కవిత ఎటువంటిది అన్నది సెకండ్ మ్యాటర్. కానీ కవిత ప్రశ్నించడం లోపల, కేసీఆర్ కుప్పగూల్చడం లోపల డౌటే లేదు. రేవంత్ రెడ్డి తర్వాత ఇలా కవిత ఎఫెక్ట్ పెద్ద ఎత్తున ఉంటుంది, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉంటుంది. దాన్ని కేసీఆర్ వచ్చి దమ్ముంటే చెప్పుకోవాలి. వచ్చి బయటకు వచ్చి ఎవడు మాట్లాడుతాడు ఒకదాని సమాధానం లేదు. ఎందుకంటే విచ్చల విడిగి చెప్పుకోనికే ఏం లేదు, పరిస్థితి ఘోరం. కాబట్టి కవితను తిట్టడం కాదు, కేసీఆర్ను రెక్టిఫై చేసుకోవాలి, తప్పులు సరిదిద్దుకోవాలి. అంతే తప్ప కవితను తిట్టిందంటే వచ్చేది ఏం లేదు. చూస్తూనే ఉన్నాడు ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.